ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి. 5వ ప్రకరణం. ఉపదేశవాక్య ప్రకరణం. ఛాందోగ్యోపనిషత్తులోని మహావాక్యం. తత్వమసి మహావాక్య విచారణ. జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం. పార్ట్ 7. ఏమిటి వాక్యము? స య ఏషః అణిమ ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. తత్పదాన్ని, వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని చూశాం. త్వంపద వాచ్యార్థ లక్ష్యార్థాలను చూశాం. అసి అంటే భేదం లేదని చూపించడం అని, దానికి సాధారణమైనటువంటి అర్థం సరిపడదని, భాగత్యాగ లక్షణం, జగదజహ లక్షణాన్ని ఉపయోగించినప్పుడే జీవబ్రహ్మ ఏకత్వము సాధ్యమవుతుందని తెలుసుకున్నాం. ఈనాడు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 తత్వమసిని ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయి అనేటటువంటి శృతుల యొక్క సమగ్ర సాక్ష్యాన్ని చూస్తాం. ఉపనిషత్తులనన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తే అనేక సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నట్లు అనిపిస్తాయి. ఓసారి ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు, ఒకసారి సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. వేర్వేరుగా ఉన్నాయా అనిపిస్తాయి. కానీ అద్వైత దృష్టిలో భగవత్పాదులు వాటి తాత్పర్యము ఒక్కటే. వాక్య భేదం ఉన్నా, ప్రకరణ భేదం ఉన్నా, గ్రంథం భేదం ఉన్నా, ఉపదేశ పద్ధతి వేరైనా బోధ్య విషయం ఒక్కటే. అది ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వం. అందుకే యూనిక్గా అద్వైతం పరమార్థతః ఒక్కటే ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి అనే మహావాక్య రూపంలో వ్యక్తమైన ఈ సత్యమే ఇతర ఉపనిషత్తులలో వివిధ సందర్భాలలో, వివిధ ఉపదేశ రీతులలో ప్రకాశించింది. అందువలన తత్వమసి ఒక ఉపనిషత్తుకు మాత్రమే చెందిన ఒక వాక్యము కాదు, సమస్త వేదాంత తాత్పర్యానికి సంక్షిప్త రూపము ఈ 3 పదములు. తత్వమసి. ఈ సమన్వయాన్ని అర్థం చేసుకోవడానికి మొదట ఉపనిషత్తులోని బోధనా విధానాన్ని గ్రహించాలి. ఎక్కడా కూడా శృతి జీవుడు మరియు బ్రహ్మము మధ్య కొత్త సంబంధాన్ని ఏర్పరచదు. సంబంధం ఏర్పడేది 2 విభిన్న వస్తువులు అవుతే సంబంధాన్ని చెప్తాం. కానీ బ్రహ్మము అద్వితీయము, రెండవ వస్తువు లేదు. జీవుడు తన స్వరూపంలో బ్రహ్మము కంటే భిన్నుడు కాడు. 2 లేని చోట సంబంధం ఎలా చెప్తాము? ఇద్దరుంటే ఒకరు ఒకరికి సంబంధం చెప్పవచ్చు, 2 ఉంటే ఏదైనా మార్పు చెప్పవచ్చు, 2 ఉంటే ఒకడు ఒక దానిని ఇంకొక దానితో చూస్తాడు అని లేవు. కాబట్టి ఉపనిషత్తుల పని సంబంధాన్ని కల్పించడం కాదు, అజ్ఞానవశాత్తు ఏర్పడినటువంటి భేద భ్రాంతిని తొలగించడం. ఈ కారణంగానే
అహం బ్రహ్మాస్మి అని, అయమాత్మా బ్రహ్మ అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని, తత్వమసి అని, సర్వం కల్విదం బ్రహ్మ అని ప్రకటించినప్పటికీ వాటి తాత్పర్యం పరస్పరం విరుద్ధం కాదు. అవన్నీ ఒకే సత్యాన్ని వేర్వేరు కోణాల నుండి నిర్దేశిస్తున్నాయి. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి గారు శ్వేతకేతు అనే తన కుమార శిష్యునకు చేసిన ఉపదేశము విశ్వకారణమైనటువంటి సత్తు నుండి ప్రారంభమై జగత్కారణమనే ఈశ్వరు నుండి ప్రారంభమై ఆ సత్తు సమస్త జగత్తుకు ఆత్మ అని నిరూపించి అదే స్వరూపమని తత్వమసి ద్వారా ఉపసంహరిస్తుంది. ఈ ఉపదేశ క్రమము కారణం నుండి కార్యానికి, కార్యం నుండి అంతర్యామికి, అంతర్యామి నుండి ప్రత్యేగాత్మకు, ప్రత్యేగాత్మ నుండి అభేద జ్ఞానానికి క్రమంగా నడిపిస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి. కారణం నుండి కార్యానికి, కార్యం నుండి అంతర్యామికి, అంతర్యామి నుండి ప్రత్యేగాత్మకు, ప్రత్యేగాత్మ నుండి అభేద తత్వానికి క్రమంగా నడిపిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు ఇదే సత్యాన్ని భిన్నమైనటువంటి విధానంలో ప్రతిపాదిస్తుంది. అక్కడ యాజ్ఞవల్కుడు గారు నేతి నేతి అనే నిరాకరణ పద్ధతిని అనుసరించారు. శరీరం కాదు, ఇంద్రియాలు కావు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇలా పరిమితమైన ప్రతి అంశాన్ని నిరాకరించిన తరువాత జీవునిలో మిగిలేది ఏమై ఉంటుంది? స్వయం ప్రకాశమైన ఆత్మ. ఇదే జగదజహ లక్షణంలో వాడాం. ఈ ఆత్మ గురించి అహం బ్రహ్మాస్మి అని ప్రకటించబడినది ఎక్కడ? బృహదారణ్యకంలో. చాందోగ్యంలో ఏమన్నారు? ఆ బ్రహ్మయే నీవు, తత్వమసి అని గురువు శిష్యునితో చెప్పిన చోట బృహదారణ్యకంలో నేనే బ్రహ్మను అనే ప్రత్యక్ష స్వరూప నిశ్చయాన్ని వ్యక్తపరుస్తుంది. ఒకటి ఉపదేశవాక్యము, మరొకటి ఆ ఉపదేశ ఫలమైనటువంటి ఆత్మ నిశ్చయము. ఈ రెండు వాక్యాలు పరస్పరం సంపూర్ణ పూరకాలు. ఐతరేయోపనిషత్తులో ఏం నేర్చుకున్నాం? ప్రజ్ఞానం బ్రహ్మ. జీవ బ్రహ్మ అభేదాన్ని మరొక కోణంలో చూపిస్తోంది. ఇక్కడ బ్రహ్మానికి మూల లక్షణం ఏమిటి? చైతన్యం. బ్రహ్మ ఒక పదార్థం కాదు, ఒక విశేషమైన దేవత కాదు, ఒక స్థలము కాదు, సమస్త అనుభవాలకు ఆధారమైనటువంటి స్వప్రకాశ ప్రజ్ఞాన స్వరూపము బ్రహ్మ. ఇదే చైతన్యము జీవునిలో సాక్షిగా ప్రకాశిస్తోంది. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అనే ప్రకటన తత్వమసిలో అనే తత్ మరియు త్వం పదాల యొక్క లక్ష్యార్థమే. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే తత్వమసిలో లక్ష్యార్థం ఏమిటి? తత్తుకి చైతన్యం. త్వముకి లక్ష్యార్థం ఏమిటి? చైతన్యం. ప్రజ్ఞానం అనగానేమి? చైతన్య ఘనం. అంటే ఒకే చైతన్యం అది ఇది అని ఏకం చేస్తుంది. మాండూక్యోపనిషత్తులో ఏం చెప్పారు? అయమాత్మ బ్రహ్మ. మరింత ప్రత్యక్షమైనటువంటి బోధన. ఇక్కడ అయం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలను పరిశీలించి, జాగ్రత్తలో ఉన్నటువంటి జగత్తు యొక్క అనుభవాలను పరిశీలించి, నానాత్వాన్ని పరిశీలించి, స్వప్నంలో ఉన్నటువంటి అనుభవాలను పురస్కరించుకొని, సుషుప్తిలో ఏ అనుభవాలు లేనటువంటి న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి అనేటటువంటి అవస్థను కూడా పరిశీలించి, ఆ మూడు అవస్థలకు సాక్షిగా ఉన్నటువంటి తురీయ స్వరూపాన్ని, ఈన్యంతురుగా ఉన్నటువంటి ఆయతనం ఆధారమైన చైతన్యాన్ని బ్రహ్మము అంటూ ప్రకటించింది. ఛాందోగ్యోపనిషత్తు తత్తు నుండి త్వం వైపు ప్రయాణం చేస్తే, మాండూక్యోపనిషత్తు త్వం నుండి తత్వైపునకు తీసుకెళ్ళినది. త్వం పదార్థంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అనుభవాలు, వాచ్యార్థాలు లౌకిక అనుభవాలు అవుతే, వాటికి అంతర్లీనంగా అతీతంగా ఉన్నటువంటి చైతన్యమే తురియము. అంటే నేరుగా ప్రత్యేగాత్మకే తీసుకెళ్ళింది. రెండు మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే. తైత్రీయోపనిషత్తు ఏమున్నది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే నిర్వచనంలో అవి బ్రహ్మ యొక్క లక్షణములు కావు, గుణములు కావు,
బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అన్ని పరిమితులకు అతీతమైనదని చెప్పడం. సత్యం అంటే కాలాతీతం, త్రికాల అబాధ్యం, మూడు కాలములలో ఒకే విధంగా ఉండేది సత్యం. జ్ఞానం ఎక్కడైతే సకల సకల నిర్విశేష సకల సవిశేష జ్ఞానాలు సమసిపోతాయో, ఎక్కడైతే శబ్ద ప్రత్యయ నిరోధాతో అదే నిర్విశేష జ్ఞానం. తరువాత పంచకోశ విచారణ ద్వారా శరీరం నుండి ఆనందమయ కోశం వరకు ఉన్న అన్ని అనాత్మలను వివరించి అవి అనాత్మలను నిర్ధారిస్తుంది. ఈ రెండు ప్రక్రియలను పరిశీలిస్తే తత్పదానికి నిరుపాధిక బ్రహ్మ లక్ష్యార్థమని, ఆ నిరుపాధిక బ్రహ్మకు సత్యం, జ్ఞానం, అనంతం అనేటటువంటివి విశేషణాలు, యాడ్జెక్టివ్స్, యాట్రిబ్యూట్స్ కావని, అవి దాని యొక్క స్వరూపమని నేర్పిస్తున్నాయి. త్వంపదానికి కోశ అతీత ప్రత్యేగాత్మ అని నిర్వచించారు. అంటే తత్పదం అనేటటువంటిది సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అవుతే త్వంపదము పంచకోశములకు అతీతమైనటువంటి ప్రత్యేగాత్మ ఇక్కడ లక్ష్యార్థము. ఈ రెండు స్వరూపత అభిన్నమని తైత్రీయోపనిషత్తు స్పష్టం చేసింది. ఇక కఠోపనిషత్తు అందుకు పోతే యమధర్మరాజు సంభాషణ ద్వారా ఇదే సత్యాన్ని అంతర్ముఖ సాధనతో అనుసంధానం చేస్తుంది. ఏకో వశీ సర్వభూత అంతరాత్మ అనే ప్రకటనలో సమస్త జీవులలో అంతర్యమిగా ఉన్న ఆత్మ ఏకమేనని నిర్ధారించబడుతుంది. అలాగే అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అనే వర్ణన ద్వారా ఆత్మను ఇంద్రియ గోచరమైనటువంటి ప్రతి విశేషం నుండి విముక్తం చేస్తుంది, వేరు చేస్తుంది. ఇది తత్పద లక్ష్యార్థాన్ని మరియు త్వంపద లక్ష్యార్థాన్ని సమానంగా ఏకీకృతం చేసే ఉపదేశం. ముండకోపనిషత్తు ఏమిటంది? అపర విద్యల మధ్య విభాగంతో ప్రారంభమై సమస్త వేద అధ్యయనానికి పరమ ఫలము బ్రహ్మజ్ఞానమేనని ప్రతిపాదిస్తుంది. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ అనే ప్రకటనలో బ్రహ్మమే సమస్త వ్యాప్త సత్యమని స్థాపించబడుతోంది. దీని అర్థమేమిటి? మనము ఏ అనుభవాన్ని పొందుతున్నా, ఏ వస్తువును చూస్తున్నా, ఏ ఇంటెలిజెన్స్ని మనము గుర్తిస్తున్నా అదంతా బ్రహ్మమే. అది బ్రహ్మము కంటే వేరే కాదు. ప్రపంచము ఉంది, ప్రపంచం లేదనడం లేదు, కానీ నువ్వు చూస్తున్నట్టు లేదు. నువ్వు వేరువేరుగా, భిన్నత్వంగా, ఇంటెలిజెన్స్గా, కాస్మిక్ ఇంటెలిజెన్స్గా, సమష్టి ఇంటెలిజెన్స్గా, వ్యష్టి ఇంటెలిజెన్స్గా దేన్నైతే చూస్తున్నావో అది అలా లేదు. అది యూనివర్సల్ ఇంటెలిజెన్స్గానే ఉన్నది. అది అన్కండిషన్డ్, అన్డిఫరెన్షియేటెడ్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ కాల్డ్ నిర్విశేష జ్ఞాన. ప్రపంచము ఉన్నది, ప్రపంచము నీవు అనుకున్నట్లు లేదు. ఉన్న ప్రపంచం పుట్టక్కర్లేదు. ఎందుకు? బ్రహ్మము పుట్టక్కర్లేదు. బ్రహ్మము యొక్క రిఫ్లెక్షన్ కూడా కొత్తగా పుట్టక్కర్లేదు. ఆ రిఫ్లెక్షన్ అనేది నువ్వు చూచే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఆ విధంగా చూచినంత కాలం ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మిథ్యాజ్ఞానాన్ని తెలుసుకుంటావో ఆ రిఫ్లెక్షన్ సమసిపోతుంది, త్రాడు పాములాగా. ఈ సమస్త వ్యాప్త బ్రహ్మము జీవునికి భిన్నమైనదైతే జగత్తు వేరే ఉండి, కాస్మిక్ ఇంటెలిజెన్స్ వేరే ఉండి, హిరణ్యగర్భ బ్రహ్మ లేక ఈశ్వరుడు వేరే ఉండి, మనమందరం వేరే ఉండి, వస్తువులన్నీ వేరే ఉంటే ఏకమేవ అద్వితీయమనే ప్రొక్లమేషన్ నిలబడదు. అందువలన ముండకోపనిషత్తు కూడా ఛాందోగ్యంలోని ఐతదాత్మ్యమిదం సర్వం అనే భావాన్ని మరొక రూపంలో వ్యక్తం చేసింది. ఇక ఈశావాస ఉపనిషత్తు అల్ప ప్రమాణమైనటువంటి, రాశిలో చిన్నదైన, వాసిలో అత్యంత లోతైనటువంటి ఉపనిషత్తు. అద్వైత సమన్వయంలో అత్యంత ముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి అంటూ చెప్తూ సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని అనే మంత్రం మహావాక్యం యొక్క ఫలాన్ని వివరిస్తుంది. తత్వమసి ద్వారా నిరూపించబడిన అభేద జ్ఞానం జీవన వ్యవహారంలో సమదర్శనంగా ఎలా వికసిస్తుందో ఈ మంత్రం తెలియజేస్తుంది.
ఇక్కడ జ్ఞానం సిద్ధాంతంగా మిగలలేదు, దర్శనంగా మారింది. ఈ విధంగా బృహదారణ్యకం అనండి, అన్ని ఉపనిషత్తులు కూడా ఉపనిషత్తులన్నిటినీ సమన్వయపూర్వకంగా ఎవరైనా లోతుగా చదివినటువంటి సాధకుడు పరిశీలిస్తే ప్రతి ఉపనిషత్తు ఒకే ప్రత్యేక అంశాన్ని ప్రధానంగా ప్రతిపాదిస్తుంది. ఛాందోగ్యం ఉపదేశ క్రమాన్ని, బృహదారణ్యక నేతి నిరాకరణ పద్ధతిని, ఐతిరేయం చైతన్యం ప్రజ్ఞానం బ్రహ్మ అది జీవబ్రహ్మ అనే వ్యత్యాసం లేకుండా చైతన్యం ఒక్కటే అని, మాండూక్యం సాక్షితత్వమైనటువంటి తురీయాన్ని, తైత్రీయం పంచకోశ వివేకం ద్వారా జీవుని యొక్క స్వరూపాన్ని, కఠోపనిషత్తు అంతర్ముఖ సాధనను, ముండకం బ్రహ్మ విద్య పరమార్థాన్ని, ఈశావాస్యం సమదర్శనాన్ని ప్రత్యేకంగా వెలుగులోకి తీసుకొచ్చాయి. అయితే ఈ వైవిధ్యం తాత్పర్య భేదం కాదు, బోధనా భేదం మాత్రమే. బ్రహ్మసూత్రాలలో ఏం చెప్పారు? తత్తు సమన్వయాత్ అనే సూత్రం ఉన్నది. ఆ సూత్రార్థము తత్ సమన్వయాత్. తత్ తు అంటే ఆ పరబ్రహ్మస్వరూపము సమన్వయము చేస్తే ఈ జగత్ అంతా బ్రహ్మమే. జగత్తులోనున్నటువంటి ఉపాధి ధర్మాలను విడిచిపెడితే, జీవునిలోనున్న ఉపాధి ధర్మాలను ప్రక్కన పెడితే చైతన్య స్వరూపంగా తత్తు సమన్వయాత్ అంటూ అక్కడ వివరించారు. సమస్త ఉపనిషత్తుల తాత్పర్యానికి ఒకే బ్రహ్మ విషయంలో సమన్వయాన్ని పొందుతోంది అంటూ చెప్పారు. అక్కడ ఇప్పుడు మనము పురస్కరించుకున్న అన్ని ఉపనిషత్తులను ఆయన కోట్ చేశారు. ప్రతి ఉపనిషత్తు జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఎలా చూపిస్తుందో సమన్వయపరిచి తత్వ సమన్వయాత్తులో వివరించారు. ఆ బ్రహ్మము జీవునకు వేరే పరమైనటువంటి ఒక దేవత కాదు, జీవుని స్వరూపమే. అందువలన తత్వమసి అనేది ఛాందోగ్యోపనిషత్తులోని ఒక మహావాక్యం మాత్రమే కాదు, సమస్త శృతి ఇన్ వన్ వాయిస్ ఏకస్వరంతో ప్రకటించిన పరమ వేదాంత సిద్ధాంతానికి అత్యంత సంక్షిప్తమైనటువంటి ప్రకటన. తత్వమసి, అహమస్మి, 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 అహమస్మి. భగవద్గీత శృతి తాత్పర్యానికి శ్రీకృష్ణ పరమాత్మ బోధన. ఉపనిషత్తులు బ్రహ్మ విద్యకు మూల ప్రమాణం. భగవద్గీత అదే బ్రహ్మ విద్యను జీవన వ్యవహారంలో అన్వయింపచేసే శాస్త్రం. అందువలన శంకర భగవత్పాదులు గీతను స్వతంత్ర సిద్ధాంత గ్రంథంగా ఆయన ఎప్పుడూ చూడలేదు. ఉపనిషత్తుల తాత్పర్యాన్ని సులభంగా వ్యవస్థాపితంగా బోధించిన శృతి ప్రమాణంగా, స్మృతి ప్రమాణంగా స్వీకరించారు. ఉపనిషత్తులలో సంక్షిప్తంగా వ్యక్తమైన మహావాక్యార్థం గీతలో విస్తృతమైనటువంటి వివరణ పొందింది. ఈ దృష్టిలో పరిశీలిస్తే గీత ప్రధాన అధ్యాయాలన్నీ తత్వమసి మహావాక్యానికే వ్యాఖ్యానాలు. 2వ అధ్యాయంలోనే మొదలుపెట్టారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ అవినాశితు తద్విధి నైనం చిందంతి శస్త్రాన్ని. ఈ శ్లోకాలలో శరీరానికి చెందే జనన మరణ ధర్మాలు, శరీరాంతర్గతమైన శరీరంలో ఇన్నంతృగా ఉన్న సమస్తము శరీరాన్ని వ్యాపించి ఉన్న చైతన్య ఆత్మకు ఈ జనన మరణాలు వర్తించవు అంటూ స్పష్టం చేశారు. ఈ బోధ త్వంపద విచారానికి పునాది. 2వ అధ్యాయంలో త్వంపదం అంటే నీలోని చైతన్యము, ఈ మారే శరీరాదులు కాదు అంటూ ఈ 3 శ్లోకాలు వివరించాయి. మహావాక్యంలోని త్వం అనేది దేహాభిమాని జీవుడు కాదని, శరీర వ్యత్యాసాలకు అతీతమైన సాక్షి చైతన్యమని అత్యంత ప్రారంభంలోనే గీత స్థాపించింది. అందువలలో గీతలో ఆత్మ వివేకము, ఛాందోగ్యోపనిషత్తులోని స ఆత్మా తత్వమసి శతకేతో అని చెప్పిన స ఆత్మ ప్రకటనకు విస్తృతమైన వివరణయే 2వ అధ్యాయం. 7వ అధ్యాయంలో కృష్ణుడు అపరాప్రకృతి, పరాప్రకృతి అని 2 స్థాయిలను వివరించారు. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి మే
భిన్న ప్రకృతిరష్టత అంటూ ఈ అపరా ప్రకృతిని చూపిస్తూ అపర విద్య అంటే ఏమిటి, పరా విద్య అంటే ఏమిటి అని ముండకశం ఉపనిషత్తులో చెప్పిన దానినే ప్రకాశింపజేశారు. వాటిని ప్రకాశింపజేసే ఈ అపరా ప్రకృతిని ప్రకాశింపజేసే చైతన్యమే పరాప్రకృతి. ఈ భేదము తత్ మరియు త్వం పదాల వాచ్యార్థ లక్ష్యార్థ విచారాలను గుర్తుకు చేస్తుంది. తత్పదంలోనూ త్వం పదంలోనూ ఈ పంచభూతాత్మకమైన భూమిరాపో అనలో వాయుకం అనేటటువంటివి రెండు కూడా వాచ్యార్థంలో ఉన్నాయి. లక్ష్యార్థంలో వాటిని తొలగించి చూస్తే ఆ రెండిటిలో వాచ్యార్థానికి దాటి లక్ష్యార్థంలో ఈ అపరా ప్రకృతి లేదు. ఆ పరాప్రకృతి అయిన చైతన్యమే ఉంది. ఉపాధులు అనేకమైన వాటికి ఆధారమైన చైతన్యం ఒక్కటేనని 7వ అధ్యాయం స్పష్టపరుస్తుంది. శ్రీకృష్ణుడు జగత్తును నిరాకరించడు, జగత్తు ఉందనే చెప్తాడు. దానికి ఆధార స్వరూపం తెలుసుకో అని చూపిస్తారు. 9వ అధ్యాయంలో అద్వైత దృష్టిని మరింత గంభీరంగా వ్యక్తపరుస్తుంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. సమస్త జగత్తు చైతన్యం చేత, ఆత్మ చేత, తన చేతనే వ్యాపించబడిందని ప్రకటించిన వెంటనే నచమస్తాని భూతాని అంటూ పరమార్థ దృష్టిని చూపిస్తున్నారు. వ్యవహార దృష్టిలో సమస్త జగత్తు ఆశ్రితం, ఈశ్వరుని మీదే నిలబడింది, ఈశ్వరుని నుంచే పుట్టింది, ఈశ్వరునిలోనే లయమవుతుంది. ఎప్పుడు వ్యవహార దృష్టిలో, యుక్తి దృష్టిలో. మరి భూత దృష్టిలో, పరమార్థ దృష్టిలో బ్రహ్మానికి సంబంధరహితమైనటువంటి స్వరూపమే సత్యం. ఈ ద్విదృష్టిని గ్రహించకపోతే గీత పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. గీత కర్మకాండను బోధిస్తుంది, గీతలో జ్ఞానం ఎక్కడుంది అనేటటువంటి మహానుభావులను ఏమనాలో తెలియదు. శంకర భాష్యం ఈ రెండు శ్లోకాల సమన్వయాన్ని అత్యంత సూక్ష్మంగా నిరూపిస్తుంది. ఇదే మనము తత్పద లక్ష్యార్థ విచారంలో పరిశీలించినటువంటి సూత్రం. అక్కడితో ఆగక 5వ అధ్యాయంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభ్యస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన అంటే నేను మా పక్కింటి వాళ్ళు ఒకటేనండి, వాళ్ళ కష్టాలు నావేనండి అనే లౌకికమైన అర్థం కాదు. సమ అంటే బ్రహ్మ అంటే ఇప్పుడు చెప్పినటువంటి బ్రాహ్మణ, గవి, హస్తి, సుని అన్నిటిలోనూ బ్రహ్మనే దర్శిస్తారు, ఆత్మస్వరూపాన్నే దర్శిస్తారు అని ఆ శ్లోకం యొక్క లక్ష్యార్థం. 6వ అధ్యాయంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా అన్నారు. అంటే ఇదే సమదర్శనం. ఐతదాత్మ్యమిదం సర్వం అనే ఛాందోగ్యోపనిషత్తులోని ఈ వాక్యంలో ఉన్న మాట గీత యొక్క ప్రత్యక్ష దర్శనం. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భరత అని ప్రకటించి, క్షేత్రము అనగా ఈ అనాత్మయని, క్షేత్రజ్ఞుడు అనగా అదే అనాత్మ ఎక్కడుందో దానితోనే అసోసియేట్ అయి ఉన్నటువంటి ఆత్మయని, క్షేత్రజ్ఞులను విడదీయలేమని, ఆత్మానాత్మలను విడదీయలేమని, భావన మాత్రంగానే అనాత్మను విడదీయగలం కానీ ఆత్మను ఒక ఊరిలో పెట్టి అనాత్మను పక్క ఊరికి పంపించే అవకాశం లేదని, త్రాడును ఒక చోట పెట్టి ప్రామును ఇంకో ఊరిలో సత్వభ్రాంతి పొందే అవకాశం లేదని క్షేత్రజ్ఞ యోగం నిరూపిస్తుంది. ప్రతి శరీరంలోనూ వేర్వేరుగా కనిపిస్తున్న చైతన్యానికి స్వరూప భేదము లేదు. సర్వక్షేత్రేషు మాం విద్ధి అంటూ ఈ ఒక్క శ్లోకము త్వంపద లక్ష్యార్థాన్ని తత్పద లక్ష్యార్థంతో నేరుగా సమన్వయపరుస్తుంది. శంకర భాష్యం చదివితే ఈ శ్లోకాలకు జీవబ్రహ్మ అభేద దృష్టి చక్కగా ప్రస్ఫుటమవుతుంది. 15వ అధ్యాయంలో క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు అంటూ 3 లెవెల్లో బోధించి, క్షరపురుషుడు అంటే ఉపాధితో కూడినటువంటి త్వం వ్యవహారమని, అంటే వాచ్యార్థమని, అక్షర పురుషుడు అంటే మాయోపాధితో సంబంధపడినటువంటి తత్పురుషుడు లేక ఈశ్వర వ్యవహారమని, ఈ రెండిటిని వాటి యొక్క వాచ్యార్థాన్ని విడగొట్టి చూస్తే అతీతమైనటువంటి పరమ పురుషుడు అనేటటువంటిది నిరుపాధిక బ్రహ్మము, జీవుడు దేవుడు అనే వ్యత్యాసం లేకుండా ఒక్కటే అని అక్షర పరమ పురుషుల విచారంలో తెలుస్తుంది.
ఉపాధి దృష్టి నుండి స్వరూప దృష్టికి క్రమంగా నడిపిస్తుంది. ఈ క్రమము తత్పద వాక్యార్థం నుండి లక్ష్యార్థానికి, త్వంపద వాక్యార్థం నుండి లక్ష్యార్థానికి జరిగినటువంటి ఒక ఆంతరంగిక పరివర్తన. గీతలో కర్మ, భక్తి, ధ్యానం అనేటటువంటి వేర్వేరు విభాగాలు చూపించినప్పటికీ శంకర భాష్యం వాటిని పరస్పర విరోధాలుగా అంగీకరించదు. కర్మ చిత్తశుద్ధికి, ఉపాసన చిత్త ఏకాగ్రతకు, ధ్యానం మనోనిశ్చలతకు, జ్ఞానం మోక్షానికి, అంతిమంగా మోక్షం ప్రసాదించేది జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానమే. ఈ కారణంగానే గీతలోని సమస్త యోగాలు తత్వమసి యొక్క మహావాక్య బోధనకు సిద్ధీకరణలు, సిద్ధించుకునే మార్గాలు అని తెలుసుకోవాలి. గీతలోని భక్తి కూడా అద్వైతానికి విరుద్ధం కాదు. ప్రారంభంలో ఈశ్వరుడు ఉపాస్యుడు, జీవుడు ఉపాసకుడు, ఈ ద్వైత వ్యవహారం చిత్తశుద్ధికి అవసరం. కానీ జ్ఞాన పరిపక్వతలో భక్తి పరాభక్తిగా మారుతుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అనే శంకరుల వాక్యము ప్రస్ఫుటమవుతుంది. ఉపాసక ఉపాస్య భేదాన్ని అధిగమిస్తుంది. అందువలన గీతలో భక్తి మరియు జ్ఞానము పరస్పర విరోధకాలు కావు, జ్ఞాన పరిపక్వతకు దారితీసే క్రమదశలు. ఈ విధంగా గీతను సమగ్రంగా పరిశీలిస్తే ఉపనిషత్తుల నుండి వేరుగా నిలిచే తాత్విక గ్రంథం కాదని, ఆ విధముగా ఉపనిషత్తుల బేసులేనిదే గీత వేరే నిలబడలేదని స్పష్టమవుతుంది. ఉపనిషత్తు సూత్రరూపంగా ప్రకటించినటువంటి బ్రహ్మ విద్యను గీతలో జీవితానుభవంతో మిళితం చేసి వివరణనిచ్చారు. ఉపనిషత్తు తత్వమసి అని ఉపదేశిస్తే గీత ఆ జ్ఞానంతో ఎలా జీవించాలి అని బోధిస్తోంది. ఉపనిషత్తు అభేదార్థాన్ని నిర్ధారిస్తే గీత ఆ అభేద జ్ఞానాన్ని సమత్వంగా, అసంగత్వంగా, నిష్కామంగా, సమదర్శనంగా, స్థితప్రజ్ఞత్వంగా, బ్రహ్మభూత స్థితిగా వికసింపచేసింది. అందువలననే భగవద్గీత సర్వులకు అంత ఆమోదయోగ్యమైంది. భగవద్గీత చదివినవాడు ఉపనిషత్తుల నుండి వేరే సిద్ధాంతాన్ని గ్రహించడు. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహాముని చెప్పినటువంటి తత్వమసి అని శ్వేతకేతువుకు ఉపదేశించినటువంటి సత్యాన్నే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవన ఉపయోగమైనటువంటి విధంగా ఆత్మవిద్యగా వివరిస్తాడు. ఇదే శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి స్మృతి స్మృతి ఏకవాక్యత, ఏకకంఠత, ద వన్ వాయిస్. తత్వమసి, తత్వమసి. ఈ విధంగా రకరకాల ఉపనిషత్తులను, గీతలోని వేర్వేరు అధ్యాయాలను పరామర్శిస్తే తెలిసేది ఒక్కటే, ఉన్నది ఒక్కటే చైతన్యము, అదే బ్రహ్మ, అదే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ. కనిపిస్తున్నది అనేకంగా కనిపిస్తున్నా కనిపిస్తున్నది కనిపిస్తున్నట్టు లేదు. కనిపిస్తున్నది భ్రాంతిగా, మిథ్యగా కనిపిస్తుంది. నిజానికి చూస్తే లక్ష్యార్థంలో ప్రపంచమంతా బ్రహ్మమయమే అని తెలుస్తోంది. తత్వమసి, తత్వమసి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. సోహం, 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 సోహం,
అహమస్మి, 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 అహమేవాహం, అహమేవాహం, అహమస్మి, 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 సోహం, సోహం. స్వస్తి.